2024 టీ20 వరల్డ్ కప్ ఫైనల్ ముందు ఒక ఆసక్తికరమైన విషయం జరిగింది. టోర్నమెంట్ మొత్తం పెద్దగా ఫామ్లో లేకపోయినా ఫైనల్ రోజు మాత్రం ఒక ఆటగాడు తన క్లాస్ను చూపించాడు. ఆ ఆటగాడు టోర్నమెంట్ అంతా అతని బ్యాటింగ్ అంత ప్రభావం చూపలేదు. ఫైనల్కు ముందు అతని సగటు కేవలం 10.71 మాత్రమే. చాలామంది విమర్శించారు కూడా. కోహ్లీ ఈ వరల్డ్ కప్లో ఫెయిల్ అయ్యాడు అని అన్నారు. కానీ ఫైనల్ రోజు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. భారీ ఒత్తిడిలో అత్యంత కీలకమైన మ్యాచ్లో కోహ్లీ 76/59 పరుగులు చేసి టీంను కష్టస్థితి నుంచి బయటకు తీసుకువచ్చాడు. ఆ ఇన్నింగ్స్ వల్లే భారత్ మ్యాచ్ను కంట్రోల్లోకి తెచ్చుకుంది. టోర్నమెంట్లో ఫామ్ లేకపోయినా క్లాస్ ఉన్న ప్లేయర్ పెద్ద మ్యాచ్లో ఎలా డెలివర్ చేస్తాడో ఆ ఇన్నింగ్స్ చూపించింది. ఇప్పుడు అదే పరిస్థితి. కానీ హీరో ఎవరు? ఇప్పుడు విషయంలో కూడా చాలా సమానమైన పరిస్థితి కనిపిస్తోంది. ఈ వరల్డ్ కప్లో అభిషేక్ శర్మ ప్రదర్శన పెద్దగా ప్రభావం చూపలేదు. టోర్నమెంట్ మొత్తం అతని సగటు 12.71 మాత్రమే. ఓపెనర్గా అతని నుంచి భారీ స్టార్ట్లు ఆశించిన అభిమానులు కొంత నిరాశ చెందారు. పవర్ ప్లేలో బౌలర్లపై ఒత్తిడి పెంచడం, బిగ్ షాట్స్ ఆడటం అతని నేచర్ అయినప్పటికీ ఈ వరల్డ్ కప్లో అది ఇంకా పూర్తిగా కనిపించలేదు. కానీ క్రికెట్లో ఒక నిజముంది. పెద్ద ఆటగాళ్లు పెద్ద మ్యాచ్లలోనే తమ అసలు రూపాన్ని చూపిస్తారు. అభిషేక్ శర్మ స్టైల్ ఏంటి? అభిషేక్ శర్మ బ్యాటింగ్ అంటే ఒకే ఒక్క పదం: అటాక్. పవర్ ప్లేలో బౌలర్లపై ఒత్తిడి పెంచడం, బిగ్ షాట్స్ ఆడటం అతని నేచర్. ఒకసారి సెటిల్ అయితే మ్యాచ్ను 10-12 ఓవర్లలోనే ప్రత్యర్థి చేతుల్లో నుంచి తీసేయగల సామర్థ్యముంది. అందుకే ప్రశ్న ఇప్పుడిదే: ఫైనల్ రోజున అభిషేక్ శర్మ తన అసలు స్టైల్లో ఆడతాడా? చరిత్ర మళ్లీ రిపీట్ అవుతుందా? 2024లో కోహ్లీ ఫామ్ లేకపోయినా ఫైనల్లో హీరో అయ్యాడు. ఇప్పుడు 2026లో పరిస్థితి దాదాపు అదేలా ఉంది. టోర్నమెంట్లో పెద్దగా రన్స్ లేకపోయినా ఒక పెద్ద ఇన్నింగ్స్తో మ్యాచ్ను పూర్తిగా మార్చే అవకాశం అభిషేక్ శర్మ ముందుంది. క్రికెట్ చరిత్రలో చాలాసార్లు ఇదే జరిగింది. ఫామ్ కాదు, క్లాస్ చివరకు గెలుస్తుంది. చివరి ప్రశ్న: ఫైనల్ రోజు అభిషేక్ శర్మ టిపికల్ అగ్రెసివ్ నాక్ ఆడి ప్రత్యర్థి బౌలర్లను పూర్తిగా ధ్వంసం చేస్తాడా, లేదా ఈ వరల్డ్ కప్ అతనికి మిస్ అయిన అవకాశంగా మిగిలిపోతుందా? ఫైనల్ సమాధానం చెప్పబోతోంది క్రికెట్ హాట్ యాప్.